అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా గౌరవించుకునే విధంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఒక కమిటీ వేయమన్నారు. సో ఒక 25 మందితోటి కమిటీ వేసి స్థానిక నాయకులందరితో కూడా ఇక్కడ సభ అయిన మరుసటి రోజు వందల సంఖ్యలో శ్రమదానం చేసి అందరూ కూడా కేవలం ఈ సభ ప్రాంగణమే కాకుండా ఎక్కడైతే ఫ్లెక్సీలు కట్టినా జెండాలు కట్టినా అన్నింటినీ కూడా జాగ్రత్తగా మళ్ళీ తీసి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. సో ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, ఇక్కడ మేము ఒక టైం టేబుల్ ప్రకారంగా అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పాల్గొనే విధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కోనసీమ కానివ్వండి, ఇటు పక్క కాకినాడలో కానివ్వండి, ఇవాళ మేము పాయకరావుపేట వెళ్తున్నాం, ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, విశాఖపట్నం నుంచి కానివ్వండి, మన మెట్ట ప్రాంతం రాజమండ్రి నుంచి, జగంపేట నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ప్రతిపాడు నుంచి అద్భుతంగా ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గెలిచినాక మొట్టమొదటిసారి జరుపుకోబోయే సభ ఎల్లప్పుడూ కూడా గుర్తుండే విధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా స్థానిక ప్రజలందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తాం. చూస్తారుగా, మీరే చూస్తారుగా.